సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మరొక సన్నివేశం ఉంది. ఈ అనుష్ఠుప్ ఛందస్సులో ఈ 12 పదాలు ఉంటాయి. 12 పదాలు చాలా లలితమైన పదములు, సుకుమారమైన పదములు. మనకి ఆవు దూడలు ఉన్నట్టయితే వాటికి యజమాని ఉన్నాడు అని గుర్తుపట్టడానికి 12 దారములతో కలిసిన తాడుతో కట్టాలని నియమం ఉంటుంది. ఆవు దూడ మళ్ళీ చాలా గట్టిగా ఉంటుంది, దానికి శరీరానికి గాయం అవుతుంది. లలితమైన దారములతో అంటే అప్పుడు దానికో యజమాని ఉన్నాడు, యజ్ఞానికి ఉపయోగించే ఆవు తాలూకు దూడ ఇది అని గుర్తుపడతారట. కాబట్టే ఇక్కడ సర్వదేవతా స్వరూపమైన ఆ ఛందస్సుకి సర్వయజ్ఞములకి కూడా ఉద్ధరించడానికి ఛందస్సు లోపల 12 పదములతో ఉన్న ఈ శ్లోకాన్ని మనకి చూపించారు. చూడండి, కౌసల్య సుప్రజారామ శ్లోకంలో ఎన్ని పదాలు ఉన్నాయి? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆక్నికం. సరిపోతుంది. అక్కడ 12 పదాలు వచ్చాయి. అనుష్ఠు సర్వాణి ఛందాగుంసి పరిభూ పరివ్యాప్తి వాగ్వా అనుష్ఠుపు ప్రజ్ఞా అనుష్ఠుపు. కాబట్టే స్వామి అనుష్ఠుప్ ఛందస్సుతో ప్రారంభించారు. అంటే బ్రహ్మ సరస్వతుల మంగళాశాసనము. వాక్కు అంటే సరస్వతి, అక్కడ ప్రజ్ఞ అంటే బ్రహ్మదేవుడు, లేదు వాక్ అంటే అక్కడ బ్రహ్మదేవుడు, ప్రజ్ఞ అంటే సరస్వతి. ఈ 2 రకాల ఫలితములు లభించాలి అన్నట్టుగా ఇక్కడ మన ప్రతిపాదమైన అన్నం స్వామి వారు ఛందస్సు ప్రారంభంలోనే ప్రారంభించింది అనుష్ఠుప్ ఛందస్సుతోటి. కాబట్టి సర్వదేవతాత్మకమైన ఈ ఛందస్సు సర్వదేవతలన్నిటికీ మూలమైనటువంటి వెంకటేశుణ్ణి మన చేతిలో ఉంచగలిగేలాంటి అద్భుతమైన స్తోత్రం ఇది. ఇక శ్లోకంలోకి పూర్తిగా అడుగు పెడుతున్నాం. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎప్పుడైనా కానీ ఏదైనా కావ్యం చదివినా, ఒక పురాణము ఇతిహాసం చదివినా ప్రతి ఒక్క శ్లోకానికి పూర్వాపర సంబంధం ఉంటుంది. అది గమనించాలి. ఇక్కడ జరిగిందేమిటి? విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచ సుబాహులు ఆ యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. యజ్ఞ రక్షణ కోసం వచ్చాడు దశరథ మహారాజు దగ్గరికి. వచ్చి రాముణ్ణి నాతోటి పంపించు అన్నాడు. ఏమయ్యా, రాముణ్ణి ఎందుకు పంపించాలి, నేనే వస్తాను? కాదు, అక్కడ చాలా పెద్ద కథ నడిచింది. అక్కడ ఒక్క మాట అన్నాడు. ఎంచేత ఆ విశ్లేషణకు వెళ్ళి మళ్ళీ రామాయణంలోకి వెళితే ఎక్కడికో తేల్తాం, అక్కడికి వెళ్తలే. ఆయన ఏమన్నాడు? రాముడు ఎవరో నాకు తెలుసయ్యా, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. అహం వేద్మి మహాత్మానం. నువ్వు రాముడిని ఎప్పుడు చూడలేదు కదా, నువ్వెలా చెప్పగలుగుతున్నావు? వేదపురుషుడు, వేదాన్ని అధ్యయనం చేసినవాడు ఆయన. అక్కడ వేదపురుషుని చూడడానికి వచ్చాడు. వేదాహమేదం పురుషం మహాంతం అని ఉంది కదా, అదే పదాన్ని తిప్పి చెప్పాడు ఇక్కడ. అహం వేద్మి మహాత్మానం. సరే, ఆయన ఏదో గొడవ పెట్టాడు, ఈయనకేదో కోపం వచ్చింది, అంతా అయ్యింది. చివరి వశిష్ఠుడు వచ్చి నాయన పంపించన్నాడు. రాముడు బయలుదేరాడు. రామచంద్ర స్వామి అక్కడ బయలుదేరాడు. వెంకటేశ్వర స్వామిని చూచామంటే ఆ స్వామి అక్కడే ఉన్నారు. అక్కడ ఆదిశేషుడు ఉన్నాడు అక్కడ 7 కొండల రూపంలోను. ఇద్దరు అవిభాజ్య తత్వము, ఇద్దరు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండరు. అంచేత రామచంద్ర స్వామితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఇక్కడే ఒక తమాషా ఉంది. ఎంత దూరం నడిపించాడో తెలిసిన విశ్వామిత్రుడు 12 మైళ్ళు నడిపించాడు. 12 మైళ్ళు నడిపించి అధ్యర్థయోజనం గత్వా. ఇక్కడే ఒకడు కొంటె ప్రశ్న వేశారు. ఏమండి, దశరథ వారు ఉన్నారు కదా, బోల్డని రథాలు ఉంటాయి, ఓ రథం ఏర్పాటు చేయొచ్చు కదా. విశ్వామిత్రుడు అడగలేదు, ఈయన అడగలేదు. పోని విశ్వామిత్రుడైనా తన తపశక్తి చేత ఇక్కడ మాయమై అక్కడికి వెళ్ళొచ్చు కదా. లేదు, అది వేరే కారణాలు. 12 మైళ్ళు నడిపించాడు. నడిపించిన తరువాత అక్కడ బల అతిబల విద్యలను ఇచ్చాడు. బాగుంది, అక్కడితో బాగానే ఉంది. నిద్రపోతున్నాడు రామచంద్ర స్వామి. తెలతెలవారుతోంది, బ్రాహ్మీ ముహూర్తం.
వచ్చి విశ్వామిత్రుడు మేల్కొలపడానికని వచ్చాడు. అక్కడి ఘట్టాన్ని ఎత్తుకున్నారు ఇక్కడ. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటూ ఉండగా ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఒక కొంటె ప్రశ్న. ఏం ప్రశ్న? ఏమండి, గురువుగారి కంటే పిల్లలే ముందు నిద్ర లేవాలి కదా, అంతలా నిద్రపోతున్నాడు ఆయన. నిద్రపోతున్న స్వామి మేలుకొలుపుతున్నాడు. ఏమిటి జరిగింది అంటే, విశ్వామిత్రుడు గాయత్రీ ఛందస్సుని సాధన చేసి భగవతత్వాన్ని దర్శించాలనుకున్నాడు. భగవతత్వాన్ని స్వరూపంతో చూచాడు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట ఆనందంతో చూచాడు. ఆ సౌందర్యాన్ని ఆస్వాదన చేస్తూ స్వామి కన్నుల వంక చూచాడు. ఇది మనకి పురాణాంతరాల్లో వస్తుంది. స్వామి కన్నులలో ఉన్న తేజస్సు సౌందర్యానికి ఆనందపడిపోయి తదేకంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక చూపు మరల్చలేకపోతున్నాడు. ఎంతో గడిచిపోయింది సమయం. ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెట్టాడట. అప్పుడు గాయత్రీమాత అడిగింది, ఏం నాన్న ఏమైంది? లేదు, స్వామి సౌందర్యాన్ని మొత్తము చూద్దామంటే లేకుండా పోయింది. కన్నుల సౌందర్యంతోనే నా కాలక్షేపం అయిపోయింది. మొత్తము సర్వాంగీణమైన సౌందర్యాన్ని దర్శించాలి, లేకుండా పోయింది. గాయత్రీమాత చెప్పిందట, ఏం నాన్న, స్వామి కన్నులు సౌందర్య సముద్రాలు. సముద్రంలో పడవేసిన వస్తువు ఎవరికైనా తిరిగి దొరుకుతుందా? దొరకదు. అంచేత స్వామి సౌందర్యం అంతా చూడాలంటే ఆయన కన్నులు తెరిచి ఉండగా నీవు చూడలేవు. ఆయన కన్ను ముగిడ్చి ఉండగా నువ్వు చూడాలి. కన్ను ముగిడ్చినట్టయితే ఏం జరుగుతుంది? ప్రళయకాలం అవుతుంది. కాదు, యోగ నిద్రలో కానీ మామూలుగా ఉన్నప్పుడు. అందుకని ఆయన సౌందర్యాన్ని చూడాలనుకున్న విశ్వామిత్రుడు అన్ని సంవత్సరాలు ఎదురు చూచి రామచంద్రస్వామిగా వచ్చిన నడిపించి 12 మైళ్ళు, చిన్నపిల్లవాడు 12 ఏళ్ళు లేవు, అలసి నిద్రపోతున్నాడు ఆయన. అప్పుడు నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆనందపడ్డాడు విశ్వామిత్రుడు. ఈ ఒక్క శ్లోకానికి పెద్దలు కొంతమంది ఉండేవారు ప్రాచీన తరంలో. వాళ్ళు 15 రోజులు కూడా వివరించిన సందర్భాలు ఉన్నాయి మహానుభావులు. అలాంటి వాళ్ళందరికీ కూడా వందనం. అలా నిద్రపోతున్నట్ట ఆయన. అందుకని నిద్రపోతున్న స్వామిని చూచాట. చూచి పరవశించిపోయాడు. పరవశించిపోయి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? కౌసల్య సుప్రజ. అబ్బబ్బా, ఎంత అందమైన కొడుకుని కన్నదయ్యా. అదిట కౌసల్య సుప్రజ అన్నట్ట. కుర్రాడు కదండి, చిన్నపిల్లాడు కదా, అమ్మని వదిలిపెట్టి ఎప్పుడూ లేడు. ఎప్పుడైతే అమ్మ పేరు వినగానే టక్కుని కళ్ళు తెరిచాట రామచంద్రస్వామి. వెంటనే రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నారు. ఆ కథ నడిచింది. మరో తమాషా ఏమిటో తెలుసునా? రామచంద్రస్వామి అప్పటికే మెడకో తెచ్చుకున్నాడు, కానీ కన్నులు తెరవలేదు. ఋగ్వేదంలో మంత్రాలున్నాయి, యజుర్వేదంలో శాస్త్ర మర్యాద ఉంది. ఉదయము నిద్ర లేచే ముందు లేచిన వెంటనే కన్నులు తెరవకూడదు. కంటి లోపల మనము నిద్రపోతున్నప్పుడు కంటి లోపల సూర్య భగవానుడు రాత్రంతా కూడా విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సూర్య భగవానుని ధ్యానం చేసి నెమ్మదిగా కన్నులు తెరవాలి. శాస్త్రం అది. మనం లేచి గబుక్కుని గళ్ళు తెరిచి డామని కింద పడుతున్నాం, అది జరుగుతుంటుంది ఒక్కటి వేరే కారణాల చేత. రామచంద్ర స్వామి అప్పటికే నిద్ర లేచాడు, కానీ కన్నులు తెరవలేదు ఆయన. ఎందుకని? సూర్య ఆరాధన చేస్తున్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. కౌసల్య అంటున్నాడు, ఓహో గురువుగారు వచ్చారా అని కన్నులు తెరిచాడు. ఇది ఇంకో అర్థం అక్కడ కౌసల్య సుప్రజ అండంలో. అదే కాదు, విశ్వామిత్రుడిని వెటకారం చేశారు ఎవరో పెద్దలు. ఎంచేతంటేట, ఏమయ్యా నువ్వు ఆయన్ని మేల్కొల్పడానికి కదా వెళ్ళింది, రామా నిద్రలే అనొచ్చు కదా, అనకుండా కౌసల్య సుప్రజ అన్నావేమిటయ్యా అంటే దానికే చెప్పారు. ఒకడెవడో విపరీతమైన ఆకలితో కూర్చున్నట్ట భోజనానికి 30 రకాల పదార్థాలు వడ్డించాట. వీడు తినడం మానేసి పదార్థాల వైపు ఇలాగే చూస్తూ కూర్చున్నట్ట. తినమన్నారు ఎవళ్ళోను. ముద్ద తీసుకుని నోటి దగ్గర పెట్టుకోకుండా కళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, ఇలా నెత్తుకోను. ఇదేమిట్రా అన్నాడు. అంటే భోజనకాలే విస్మితముఖ ఆసీత్ అన్నారు, విస్మృతముఖ ఆసీత్. ఆకలితో ఉన్నవాడు భోజనానికి కూర్చుని ముఖము ఎక్కడుందో మర్చిపోయేట పెద్ద మనిషి. అలాగే ఈయన బోధనకాలే విస్మితముఖ ఆసీత్. ఆయన్ని మేల్కొల్పడానికి వచ్చి ఆశ్చర్యపోయాట.
తూము నరసింహదాసు గారు అంటారు ఒక మాట, నిద్రాముద్రాంకితమైన నీ రూపు చూడగా నాకు కలిగెను రామా. విశ్వామిత్రుడికి దక్కలేదు, నాకు దక్కింది అదృష్టం అన్నారు ఆయన. అంటే విశ్వామిత్రుడు వచ్చింది దేనికి? నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడ్డానికని వచ్చాడు. ప్రతివాదిపైన అన్నం స్వామి వారు కూడా ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పడంలో అంతరార్థం ఇదే. స్వామి, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూచి ఆనందపడ్డాం మేమంతా, మెళకువ తెచ్చుకోవయ్యా స్వామి, మీకోసం మేము వచ్చామయ్యా అంటూ కౌసల్య సుప్రజ. కౌసల్య సుప్రజ అని చెప్పడంలో ఎందుకని? పిల్లవాడిని చూడగానే కౌసల్య జ్ఞాపకం వచ్చింది విశ్వామిత్రుల వారికి. కారణం ఏమిటంటే, తాను వెడుతున్నంతసేపు కూడా విశ్వామిత్రుడు వశిష్ఠుడు అడ్డం పడతాడు రాముణ్ణి ఇవ్వకుండాను ఎల్లాగా అనుకుంటూ వెళ్ళాట. కానీ వశిష్ఠుడే పంపించాడు. ఇస్తాననుకున్న దశరథుడు నేను ఇవ్వనని దెబ్బలాడాడు. ఆ మాట ఈ మాట లేకుండా కౌసల్య రామచంద్రస్వామిని సిద్ధం చేసి వెంటనే పంపించింది. నిజానికి ఎవరు ఆపాలి? మాతృదేవతే ఆపాలి. ఏమయ్యా పెద్ద అయినా నీకు ఇంత తెలియదా, పిల్లాన్ని ఎలా బట్టి కడతావు అని అడగాలి ఆవిడ. అనలేదు విశ్వామిత్రుల వారా అది. అందుకని కౌసల్య, ఏ తల్లి కన్నా బిడ్డో కదా అంటాం కదా మనం. అందుకని కౌసల్యకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు మన విశ్వామిత్రుల వారు. కౌసల్య సుప్రజ, కౌసల్య శుశుభే తేన పుత్రేణ అమిత తేజస అంటాడు వాల్మీకి. కౌసల్య గర్భం పండిందయ్యా. ఎందుకు కౌసల్య గొప్పదని చెప్పడంలో ఉద్దేశము? దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అందమైన పద్యం రాశారు. ఒకడెవడో కుర్రాడు అడిగేట, ఏమండి రాముడు ఏదో కైకమ్మకు పుడితే గొడవలు అయిపోయేది కదండి అన్నాడు. పాపం, మరి కౌసల్యకి ఎందుకు జన్మించాలి ఆయన? దానికి వాల్మీకి ఏం సమాధానం చెప్పలే, అలా జన్మించాడని చెప్పాడు. విశ్వనాథ వారు దానికి అందమైన రూపకల్పన చేశారు కౌసల్య సుప్రజ అనడానికి. ఎందుకుట? రాజిత రంగనాథ పూజాప్రత ధురంధర అనుదినమును స్థలార స్నానమాడును. రంగనాథుని సేవలోపల తరించే మహాతల్లి నిరంతరము స్నానాలే చేసేట. పాపం పొద్దున్న లేవగానే. అభిషేక ప్రియో విష్ణువు కదా, గర్భంలో విష్ణువు ఉన్నాడు, అభిషేకం జరిగింది. అంతేకాదు రంగపతికి ఆరగింపైన వార్త అంచెల మీద వచ్చుదాకా ప్రాసించదును. ఎక్కడో రంగనాథస్వామికి ఆలయంలో జరిగింది, ఆరాధన జరిగింది, బాలభోగం అయిందంటే తప్ప ఈవిడ పొద్దున్నే టిఫిన్ కూడా ముట్టుకునేది కాట, పచ్చి మంచిని ముట్టుకునేది కాట. అలాగుండేది ఆవిడ పాపం. అలాగే అరుంధతీదేవి పంపించిందట, అనసూయాదేవి పంపించింది మంచి రత్నాలు, నగలు, పట్టుబట్టలు ఇవన్నీను. అవి ఆవిడట 14 రోజులు కట్టుకుందట పాపం. అది ఏం చేయాలని చెప్పి. అది శాంతాదేవి పంపిస్తే చీర, జరీ చీర, ఆ జరీ చీర మీదే నారచీర కట్టుకుందట ఆవిడ. ఇలాగా అంటే ఆవిడ చేసిన పనులన్నీ కూడా రామచంద్ర స్వామి భవిష్యత్తుకి సంకేతంగా చూపిస్తారు మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం.